హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కారం చెక్కలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పండగలప్పుడు చేసుకునే వంట ఇది. ఈవినింగ్ టైం స్నాక్స్లా, పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్లా పెట్టాలన్నా ఇవి చాలా బాగుంటాయి. పిల్లలైతే ఒకటికి 3 తినేస్తారు, అంత బాగుంటాయి ఈ కారం చెక్కలు. వీటిని ఎలా చేయాలో చూద్దాం. ఈ కారం చెక్కలు చేసుకోవటానికి ముందుగా నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ 3 కప్పుల దాకా బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇలా 3 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న పల్లీలని పొట్టు తీసి పలుకులుగా చేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 3 రెమ్మల దాకా వేసుకోవాలి. ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇవి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కారం తక్కువ తినే పని అయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. లేకపోతే స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పిండికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కారం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వలన కారం చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి. నెయ్యి లేకపోతే వేడి నూనె అయినా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇంకో టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. టోటల్గా 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే మీరు వేడి చేసిన నూనె అయినా వేసుకోవచ్చు, వేడి నూనె వేసుకోవచ్చు. వేసుకొని పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవటం వల్ల చెక్కలు బాగా వస్తాయి. వాటర్ని వేడి చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఇలా పిండిలోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ పిండి పైన ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం తడిగుడ్డని కప్పి ఉంచాలి. ఎందుకంటే ఆరిపోతే పిండి సరిగా కారం చెక్కలు రావు కాబట్టి ఇలా క్లాత్ని కప్పితే చెక్కలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఈ కారం చెక్కలను చేసుకోవడానికి ఒక కవర్ వేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి. ఇక్కడ మనం పిండి కొంచెమైనా తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తీసుకొని అయినా చేసుకోవచ్చు. కారం చెక్కల్ని చిన్న సైజులోనైనా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మీడియం సైజులోనైనా చేసుకోవచ్చు. మన పిల్లలు ఎలా ఇష్టపడితే అలా ఆ సైజులో చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఇలా దానిపైన కవర్ వేసుకొని ఇలా పైనుంచి ప్రెస్ చేస్తే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా కవర్ తీసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారం చెక్కల్ని అందులోకి వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన బుడగలు అనేటివి వస్తున్నాయి కదా, అవి కొంచెం తగ్గేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా కారం చెక్కలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కారం చెక్కల్ని. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.